afternoon and welcome to today's Hindu editorial of 8th June 2024. In our detailed analysis today, we're going to first discuss about the heading, then in-depth explanation of the editorial, along with which the vocabulary used and how it is used, and certain of the idioms also that are used by the author in the byline of this article. Clear? So, what are we talking about? Straight away we'll go into the main topic is the center is notional, it is not national. The center is notional, N-O-T-I-O-N-A-L. The states, the real entities. So, the author is talking about notional value or notional, which means it is hypothetical. It is not the real existence. It is not the real one. It is notional. So there is nothing like a center according to the author. It is only theoretical. Okay? So it is only theoretical. It does not exist in reality. But what are the real things in the state? Okay, the real being or the ones that have the life or the existence is the states. Okay? So notional is the center and real existence. Okay, real existence, because they are the entities, are the states according to the author. That is the entire topic today that we're going to discuss about. Right, so what does the author say? The results of the general election 2024, okay, have thrown up a surprise. Yes, really, everybody is surprised with the results. They portend. Now, what are they saying? The first one the author is using is it portends. The results portend. So they now tell you it's a sign of warning. It is a presage. It is a sign of warning, or it is a presage. It's a presage. You can say augur. Augur is a better word. You can also say it's a sign of warning. A sign of warning. Now, why is he talking straight away in this kind of a context or in this kind of a tenor? ఈ టోన్లో ఎందుకు మాడుతున్నారు ఆథర్ గారు? మొన్న అయిన సార్వత్రిక ఎన్నికలు 2024లోని ఒక అందరికీ ఆశ్చర్యకరంగా జరిగింది. ఏంటి జరిగిందంటే ఇది మనకి ఒక వార్నింగ్ సైన్ పంపించింది. ఏం పంపించింది? గ్రేటర్ పోర్టెండ్ గ్రేటర్ డెమోక్రటైజేషన్. ఓకే, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అన్నది చాలా విలువలు గలది, చాలా గొప్పది అని ఆథర్ గారు అన్నారు. ఈ దేశంలో విత్ ద రీజనల్ పార్టీస్, అంటే సెంట్రల్ పార్టీస్ బీజేపీ కాంగ్రెస్ అలా కాకుండా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. అంటే మన టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు అనమాట. ఓకే, ద రీజనల్ పార్టీస్ డూయింగ్ వెల్, చాలా బాగా, అవి కూడా చాలా ఎక్కువ మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లని నెగ్గుకున్నారనమాట. సో దీస్ పార్టీస్ విల్ షేర్ స్పేస్. ఈరోజు బీజేపీ ఒక్కళ్ళే వెళ్ళి సింహాసనం మీద కూర్చోరు. వీళ్ళు కూడా అయ్యా కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఎందుకు? ముగ్గురు నలుగురు కలుపులు వెళ్ళాలి గవర్నమెంట్లు ఇప్పుడు. షేర్ స్పేస్ విత్ ద రూలింగ్ పార్టీ, విత్ ద రూలింగ్ పార్టీ. ఆ బెంచ్ల మీద వీళ్ళు కూడా కూర్చుంటారు. అక్కడే కాదు, యాజ్ వెల్ యాజ్ ఆన్ ది అపోజిషన్ బెంచ్. అపోజిషన్లో కూడా చాలామంది లోకల్ పార్టీస్ ఉన్నాయన్నమాట. అంటే లోకల్ అంటే ఏమందాం మనం? రీజనల్ పార్టీస్. సెంట్రల్ పార్టీస్ కాదు, రీజనల్ పార్టీస్ కూడా కూర్చుంటారు. కొంతమంది రూలింగ్ బెంచ్ల్లో ఉంటారు, కొంతమంది అపోజిషన్ బెంచ్ల్లో కూర్చుంటారు పార్లమెంట్లో. దిస్ విల్ హెల్ప్ స్ట్రెంగ్థెన్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్. ఫెడరల్ సెంటర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ఫెడరలిజం. ఇది ఇలాంటి వాతావరణంలో ఫెడరలిజం అనేది ఓకే చాలా దాన్ని ఏమంటాం, శక్తి ఉంటుంది అన్నమాట. ఫెడరలిజం అనగానే మనకి మంచి శక్తి వస్తుంది అనమాట. ఎందుకంటే ద పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. దిస్ పవర్ ఇస్ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్, విచ్ ఈస్ సో క్రూషియల్. ఫెడరలిజం ఈరోజు చాలా ఇంపార్టెంట్. క్రూషియల్ అనగానే ఏమనాలి? ఇంపార్టెంట్ లేదా పివటల్, అంటే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ డైవర్స్ నేషన్
ఇది మనం చిన్నప్పుడు చదువుకుంటాం చూడండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని, అంటే భిన్నత్వం అన్నమాట. డైవర్సిటీ అంటే ఏంటి? భిన్నత్వం. ఓకే, భిన్నత్వం గురించి మాట్లాడుతున్నారు ఆథర్ గారు. డైవర్స్ నేషన్స్ సచ్ యాజ్ ఇండియా, ఇట్ వాస్ బ్యాడ్లీ ఫ్రేయింగ్ టిల్ రీసెంట్లీ. మొన్నటి వరకు చింపిన విస్తర అయిపోయింది అనమాట. ఫ్రే, వోర్న్ అవుట్. ఇట్ వాజ్ ఫ్రేయింగ్, ఇట్ వాజ్ వోర్న్ అవుట్. అంటే ఒక పార్టీయే అధికారంలో ఉండి మిగతా పార్టీలు అన్నిటిని ఓ రోడ్లతో తొక్కెళ్ళిపోవడం. అది జనాలకి నచ్చకుండా, కమాన్ అందరు కలిపి మమ్మల్ని పరిపాలించండి అన్నట్టుగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోని వాళ్ళ ఇష్టం అభిష్టం వాళ్ళు ఓటు రూపంలోని ప్రజల ముందు పెట్టారు, నాయకుల ముందు పెట్టారు. ఓకే, నా ఇప్పుడు ఏమంటున్నారు ఆథర్ గారు? సెంటర్ స్టేట్ రిలేషన్స్ బికేమ్ కంటెన్షియస్. సెంటర్ అంటే ఏమన్నారు ఆథర్ గారు? నోషనల్, ఉందో లేదో, కానీ వాస్తవం ఏంటి? స్టేట్. ఇవి ప్రతిసారి కంటెన్షియస్ అంటే కొట్టుకుంటున్నాయి. ఓకే, అంటే కొన్ని విషయాల మీద కొట్టుకోవడం, అంటే ఫిజికల్గా కొట్టుకోరు. సార్ మాకు ఈ వర్క్ జరగాలండి, చేద్దాం చూద్దాం అని అంటూ ఉంటారు. అది వాళ్ళకి ఆ డీలే స్టేట్ గవర్నమెంట్కి కాస్త కష్టం అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటవుతుందంటే ఈ సెక్రటరీలు అంటే మన స్టేట్కి చీఫ్ సెక్రటరీ ఉంటారు, అక్కడ సెంట్రల్లో కూడా ఒక సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకోవాలి. వీళ్ళకి మధ్యన కాస్త ప్రాబ్లం వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ స్టేట్ సెక్రటరీ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు, ముఖ్యమంత్రి వచ్చి ఇంకో మినిస్టర్ని పంపిస్తారు. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో కంటెన్షియస్ ఎందుకు? డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకి చాలామంది ఏం చేశారు? క్యాంపెయిన్ చేస్తారు కదా, మాకు ఓటు వేయండి అని. ఈ ఓటు వేయండి మధ్యలోని ఒకరినొకరు తిట్టేసుకుంటారు కూడా. ఓకే, అంటే త్వమ్స్ ఉంటా అనుకుంటూ ఉంటారు. ఆ నిమిషానికే వాళ్ళు అలా కొట్టుకుంటారు. సో కంటెన్షియస్ డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ ఫర్ ద జనరల్ ఎలక్షన్. ఈసారి ఐడియా ఏంటి మోడీ గారిది? ద ఐడియా ఆఫ్ 400 పార్, 400 పార్, 400 దాటేస్తాం. దాంతోపాటు ఆయన ఏమన్నారు? 1 నేషన్ 1 ఎలక్షన్. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్. ఎందుకు 400 పార్? ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నాను. ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరు అప్పుడు మనకి? మోడీ గారు. చాలా ఎంఫాటికల్లీ, అంటే చాలా నిర్దిష్టంగా, అంటే చాలా బల్లగుద్దినట్టు అనమాట. ఎంఫాటికల్లీ, వెరీ అసెప్టివ్లీ ఎస్, మనకి ఈసారి వచ్చేస్తాయి, ఈసారి అబ్కి బార్ 400 పార్ అని అన్నారు ఆయన. సో అది రాలే. ఎంఫాటికల్ థ్రెట్ అనమాట. చాలా బల్లగుద్దినట్టు థ్రెట్ కూడా చేశారు ఆయన. ఎవరికి? కరప్ట్ లీడర్స్. కరప్ట్ ఎవరంట? అపోజిషన్లో ఉన్నవాళ్ళు. ఓకే, విల్ సూన్ బీ ఇన్ జైల్. వాళ్ళు ఎక్కడ పడేస్తారు? వాళ్ళని జైల్లో పడేస్తానన్నారు. సో ఎందుకంట? దేవర్ పర్సీవ్డ్, దేవర్ థాట్. పర్సీవ్డ్ అంటే ఏంటి? దేవర్ థాట్ టు బీ యాజ్ థ్రెట్స్ టు ది అపోజిషన్ రూల్డ్ స్టేట్స్. సో వెంటనే అపోజిషన్ రూల్డ్ స్టేట్లు ఉంటాయి కదా, వాళ్ళందరికీ మోడీ గారి మాటలు, అమ్మో ఇదేదో మన కొంప ముంచేటట్టుంది, మనకు అది జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే మన బలగాల్ని మనం కూటమిగా నిలబడి మనం గెలిచి మనం ఆయనకి ఎదురుగా ధీటుగా నిలబడి ఇప్పుడు మీరేం చెప్తారు మేమేం చెప్తాం వినండి అని ఆ లెవెల్కి వెళ్ళాలి అని అందరూ అనుకుంటున్నారు అనమాట. అందరూ అనుకుంటారు. ద అపోజిషన్ రూల్ స్టేట్స్ హ్యావ్ బీన్ కంప్లైనింగ్. అంటే బీజేపీ కాని రాష్ట్రాలు ఉన్న గవర్నమెంట్లు అన్నీను కంప్లైంట్ చేస్తాయి, అయ్యా మాకు ఇది బాగాలేదు అది బాగాలేదని. ఎందుకంట? సెంటర్ వాళ్ళని సవతిలా చూస్తాం, స్టెప్ మదర్లీ. ఐ రైట్ దిస్ ఇన్ తెలుగు. సవతి తల్లి అంటాం కదా, సవతి తల్లి అంటే నాట్ గివింగ్ యూ ద కైండ్ ఆఫ్ లవ్, affection that a mother gives. So it is giving you a stepmotherly treatment by the center. Protests have been held. So వెంటనే stepmotherly అనగానే ఏం చేస్తారు? ధర్నాలు అన్ని దిగుతారు అపోజిషన్ వాళ్ళు. హ్యావ్ బీన్ హెల్డ్ ఇన్ ఢిల్లీ అండ్ స్టేట్ క్యాపిటల్స్. ఢిల్లీలోనే కాదు, ఇప్పుడు గుజరాత్ అవ్వదు, పంజాబ్లోని, ఓకే, వెస్ట్ బెంగాల్లోని, తర్వాత మనకి ఎక్కడున్నారు? కర్ణాటకలోని, కేరళలోని, ఆంధ్రాలోని, మొన్నటి వరకు టీఆర్ఎస్ మన తెలంగాణలోని, ఓకే, ఈ రాష్ట్రాలన్నీను విరుద్ధంగా అన్నమాట ధర్నాలు మొదలుపెట్టారు.
ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెడ్, ఇప్పుడు ఈ విషయం ఎంతవరకు వెళ్ళిపోయింది, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గరికి స్టడీ స్ట్రీమ్ అంటే నీరు పారుతున్నట్టు అలాగా స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ఎవరు, రాష్ట్రాల అధికారులు ఆర్ కంపెల్డ్, వెరీ గుడ్, కంపెల్డ్ అంటే ఫోర్స్డ్ అనమాట, ఫోర్స్డ్ అప్రోచ్ ఇట్ అంటే ఏంటి ఇక్కడ సుప్రీం కోర్ట్, అంటే ఏంటి సుప్రీం కోర్ట్ అగేన్స్ట్ ద సెంటర్ విరుద్ధంగా సుప్రీంకోర్టుకి ఏదో నీరు వచ్చేస్తున్నాడు ప్రవాహంలో అలాగా వస్తూనే ఉన్నారు కంప్లైంట్లు పట్టుకుని. వాళ్ళకి సరదా ఏం కాదు, దే ఆర్ ఫోర్స్ టు కమ్. మమ్మల్ని సవిత్తలు చూస్తున్నట్టు చూస్తుందండి సెంటరు, అయ్యా మీరే మాకు దిక్కు, మీరే మాకు శరణు అని సుప్రీంకోర్టుకి వచ్చారు. మీరే కాస్త ఉత్తర్వులను పంపించండి సెంటర్కి, మమ్మల్ని సరిగ్గా చూసుకోమని. చూడండి ఆథర్ గారు ఎలా పెడుతున్నారు. అప్పుడు ఏమన్నారు ఆయన, కేరళ ఇస్ కంప్లైంట్ అబౌట్ ది ఇన్అడిక్వేట్. కేరళ ఫస్ట్ ఏమడుగుతుంది, మాకు తగ్గట్టుగా డబ్బులు రావటం లేదు, రిసోర్సెస్. కర్ణాటక ఏమంది, మాకు ఇక్కడ డ్రాట్ రిలీఫ్, డ్రాట్ అంటే ఓకే షార్టేజ్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే వర్షాలు సరిగ్గా పడలే. సో వర్షాలు సరిగ్గా పడకపోవడం వలన సెంటర్ నుంచి ఎంతో కొద్దిగా మరి చేయూత రావాలి కదా, వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నట్టుగా. కర్ణాటక అబౌట్ డ్రాట్ రిలీఫ్. వెస్ట్ బెంగాల్ దేని గురించి మారుతుంది, మన్రేగా ఫండ్స్ రావటం లేదు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ మన్రేగా ఫండ్స్ రావటం లేదండి అని వెస్ట్ బెంగాల్. చూడండి ఈ మూడు బీజేపీ గవర్నమెంట్లు కాదు, అదే కదా అన్నాను అపోజిషన్ రూల్ స్టేట్స్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అపోజిషన్ రూల్ స్టేట్స్ ఏవేవి, మొదట ఏదన్నారండి వాళ్ళు, కేరళ, 2 కర్ణాటక, 3 ఆథర్ ఎక్కడ తీసుకెళ్లారు, వెస్ట్ బెంగాల్ దగ్గర తీసుకెళ్లారు. ఇది 3 కర్ణాటక 2 కేరళ 1. ఓకే, ద అటెంప్ట్ సీమ్స్ టు బి, ఈ అటెంప్ట్ వీళ్ళు చేస్తున్న ఈ తొలి ప్రయత్నం సీమ్స్ టు బి టు షో ది అపోజిషన్ స్టేట్స్ ఇన్ అ బ్యాడ్ లైట్. అబ్బాయి ఈ రాష్ట్రాలకి వీళ్ళకి అధికారం ఉంది కానీ వీళ్ళకి పరిపాలన దక్షత లేదండి, వీళ్ళు అసలు పనికిరారు అని సెంటర్ మాట్లాడడం. ఓకే, ద అటెంప్ట్ సీమ్స్ టు బి టు షో ద అపోజిషన్ రూల్స్ స్టేట్స్ ఇన్ బ్యాడ్ లైట్. వాళ్ళు సరిగ్గా ఫండ్లు ఇవ్వకుండా వాళ్ళు ఎలా చూపెడుతున్నారు, అబ్బాయి అపోజిషన్ మీరు బీజేపీతో ఉంటే బాగుండు, మీరు అనవసరంగా ఈ గవర్నమెంట్లో ఎందుకున్నారు, ప్రాబ్లం వరకు మీకే అని చెప్తున్నారు అనమాట. సో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులని, కేరళ ఆయన్ని, కర్ణాటక ఆయన్ని, వెస్ట్ బెంగాల్లో ఉన్న దీదీని వాళ్ళు సరిగ్గా ప్రొజెక్ట్ చేయటం లేదు, సరిగ్గా చూపెట్టడం లేదు, విలన్లా చూపెడుతున్నారు అనమాట. ఓకే రైట్. తర్వాత ఆథర్ ఏమంటారు, ద సుప్రీం కోర్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇస్ హెల్ప్లెస్నెస్. సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తింది, అమ్మా ఈ విషయంలో మేమేం చేయలేము. ఓకే, హెల్ప్లెస్నెస్. రీసెంట్లీ సెడ్ ద సెంటర్ స్టేట్ ఇష్యూ నీడ్ టు బీ సార్టెడ్ అవుట్ ఎమికబ్లీ. శాంతియుత పరిష్కారం, ఏదో మరీ ఇలా కొట్టుకోకండి, ఓకే రోడ్ల మీద పడిపోకండి. దీన్ని మీరు ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, మీరు దీన్ని శాంతియుత పరిష్కారంగా చేసుకోవాలి. మీరు దీన్ని పీస్ఫుల్ మేనర్, ఫ్రెండ్లీ మేనర్, ఎలా అన్నారు ఆథర్ గారు, దీన్ని పీస్ఫుల్ మేనర్లో చేసుకోండి. పీస్ఫుల్ లేదా ఫ్రెండ్లీ మేనర్లో చేసుకోండి. ఓకే, సార్ట్ చేసుకోండి, సార్ట్ అవుట్. ఓగో ఇది నీది, ఇది ఇలాగ పై వేసుకున్నారనుకో, ఇది స్టేట్ది, ఇది సెంటర్ది, ఇది స్టేటు, ఇది సెంటరు, ఇలా భాగాలు చేసుకోండి, అంతేగాని కొట్టుకోకండి. ఓకే, శాంతియుత పరిష్కారం మనందరికీ తెలుసు కదా, తెలుగులో అంటారు. సో వెన్ ద భారతీయ జనతా పార్టీ కేమ్ టు పవర్ 2014లోని ఇట్ హ్యాడ్ టాక్డ్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. 2014లో గవర్నమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అందరినీ కలుపుకొని కోఆపరేటివ్గా, ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంటర్ ఒకటి ఉంది, స్టేట్లు ఉన్నాయి, మేమేంచి తల్లి రోల్లో ఉంటాం, మీరు పిల్లల రోల్లో ఉండండి, అప్పుడప్పుడు మేము తండ్రిలో దండిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మేము మీకు చెప్తాం ఎలా బిహేవ్ చేయాలో, ఎలాగా డబ్బుల్ని, ఎలాగా పరిపాలన దక్షత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో. కాస్త చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి వచ్చి మీ గోడు మాకు విలువిస్తే మేము ఎలా చేయాలో మేము చెప్తాము అని ఒక ప్రామిస్ ఇచ్చారు. ఆ దీని మీద భారతీయ జనతా పార్టీ కేమ్ టు పవర్ ఆ మాటలు ఉన్నాయన్నమాట. ఇట్ టాక్డ్ అబౌట్ కోఆపరేటివ్, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇదండి స్టార్ట్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2017లోని
was an example of this, of cooperative federalism. Okay, cooperative federalism. ఎస్, మీకు కూడా వస్తుంది, మాకు వస్తుంది, అందరం కలిపి గ్రో అవుదాం అనుకుంటే జిఎస్టీ పెట్టారు. వెన్ సమ్ స్టేట్స్ హ్యాడ్ ద రిజర్వేషన్, కొన్ని రాష్ట్రాలకు మాత్రం దే హ్యాడ్ రిజర్వేషన్స్, అంటే దే వర్ నాట్ totally for it. They had their own questions. They had their own questions about its, how it is going to roll out. Questions అనమాట, అంటే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. సో వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, మనల్ని మామూలుగా ఏమండి రామాయణం ప్రకారం రాముడు మంచోడా లేకపోతే రావణాసుడు మంచోడా, వెంటనే మనం టక్మని రాముడు మంచోడండి అనకూడదు. మనం యూ షుడ్ హోల్డ్ యువర్ సెల్ఫ్, రిజర్వ్ యర్ కౌన్సిల్, కొద్దిగా ఆగి, అయ్యా ఇద్దరూ మంచి క్యారెక్టర్లు కాబట్టే రావణాసుడు రోజుకి 1,000,000 లింగాన్ని పూజ చేశాడు, కానీ వాడికి పరకాంత వ్యామోహం అన్న ఒక ట్రాజిక్ ఫ్లా, అదే వాడి చావుకు కారణం. అందుకనే రావణుడు అంత ఎలివేట్ అయ్యాడు. వీళ్ళెవరో కాదు మళ్ళీ జయ విజయులు అని మనం కాస్త చెప్పగలగాలి. అంతేగాని అదా ఓకే అండి, అబ్బాయి మీరు ఏమంటే అదేనండి అని వాళ్ళు అలాగా రిజర్వేషన్స్ కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. కానీ అందరూ మొత్తానికి ఈవెన్చువలీ దే అగ్రీ టు ఇట్స్ రోల్ అవుట్. ఓకే, మిగతా రాష్ట్రాలన్నీ ఒప్పుకున్నాయి కదా, వాళ్ళు కూడా చూద్దాం, అది అమల్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా ఒడిదుడుకులు ఉంటే అప్పుడు మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం, ఇప్పటికి మేము మా ఆమోదం ఇస్తున్నాం అని ఈవెన్చువలీ అగ్రీడ్. బట్ దట్ వాజ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్. అదే లాస్ట్. విత్ ఫెడరలిజం ఫ్రేయింగ్, అదే లాస్ట్ రౌండ్ బీజేపీ. ఫెడరలిజం అంటే స్టేట్ సెంట్రల్, ఫ్రేయింగ్ అంటే ఏమన్నాను, చిరిగిపోయిన విస్తరు, వోర్న్ అవుట్ అనమాట. ఫ్రేయింగ్ డిస్కార్డ్ అంటే డిసార్మనీ, అన్ఫ్రెండ్లీనెస్, పక్కన లేదు సెంటర్తో, డిస్కార్డ్. ఓకే, అన్ఫ్రెండ్లీనెస్ అనమాట. అన్ఫ్రెండ్లీనెస్, ఆర్ యూ కెన్ టేక్ వాట్స్ అనదర్ వర్డ్, నాట్ ఇన్ హార్మనీ. నాట్ ఇన్ హార్మనీ, సత్సంబంధాలు లేకపోవడం. నాట్ ఇన్ హార్మనీ హ్యాస్ గ్రోన్, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇట్ ఈస్ గ్రోయింగ్ బిట్వీన్ అవర్ ద సెంటర్ అండ్ ద అపోజిషన్ రూల్ స్టేట్స్. సెంటర్ రూల్ స్టేట్స్ కాదు, సెంటర్ అండ్ అపోజిషన్ రూల్ స్టేట్స్కిను సెంటర్కిను ఫైట్ అవుతుంది. ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఇలా ముట్టుకోగానే వాళ్ళు పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు, దెర్ ఈజ్ అ హ్యూజ్ డైవర్సిటీ. ఇండియా అనగానే మనం ఏమంటాం, డైవర్సిటీ, భిన్నత్వం అనమాట. మెనీ థింగ్స్ కమ్ ఇన్ టు పిక్చర్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ అ భిన్నత్వం ఉంటుంది మనకి, డైవర్సిటీ. ఎందులోని అమంగ్ ద స్టేట్స్. అస్సాం గుజరాత్ లాగా ఉండదు, ఈ వర్డ్ జ్ఞాపకం ఉంచుకోండి. అన్లైక్ అస్సాం ఈజ్ అన్లైక్ గుజరాత్. హిమాచల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ తమిళనాడు. A common approach is not conducive. It is not conductive. A common approach is not conducive. Favorable is not favorable. Okay, is not favorable. What is good for Jack need not be good for John. Okay, ఇంగ్లీష్లో అంటారు, అది జాక్కి బాగుంది కదా అని జాన్కి అవ్వదు. ఇప్పుడు మనం పంచ్గని ఇలాంటి స్కూల్స్లో ఉన్నాం అనుకోండి, సతారా, ఇది మహాబలేశ్వర్, మహారాష్ట్ర, అక్కడ మనకి 5 degrees 6 degrees సెంటిగ్రేడ్లు ఉంటాయి. అక్కడ ప్రతి స్కూల్ కుర్రాడు బ్లేజర్లు, లేదా వెల్హామ్ గర్ల్స్ డెహ్రాడూన్లోని, అక్కడ మన డూన్ వ్యాలీ స్కూలు, లేదా మనకి మసూరిలోని, అక్కడ వాతావరణానికి మనం థర్మల్స్ వేసుకోవాలి, మంచి జాకెట్స్ అన్నీ వేసుకొని నీట్గా ఉంటారు. అలా ఉంది కదా అని మనం దాన్ని పట్టుకొచ్చి విశాఖపట్నంలో పెట్టాం అనుకోండి, ఏప్రిల్ మే జూన్లో ఖద్దరు వేసుకోవడానికే మనకి షర్ట్లు బరువు అయిపోతాయి, చెమటలకి దానికి. ఇమాజిన్ దానిపైన ఒక బ్లేజరు, ఒక టై, ఒక బెల్టు, టక్కు, షూ, ఇవన్నీ. సో ఇంత. సో ఇట్ ఈస్ నాట్ కండ్యూసివ్. కండ్యూసివ్ అనే వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ సచ్ డైవర్స్ స్టేట్స్. కామన్ అప్రోచ్ కానీ వెళ్తే, కామన్ అప్రోచ్ చూడండి, ఈజీగా మీకు రాస్తున్నాను. కామన్ అప్రోచ్ is not good. దేనికి? ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డైవర్స్ స్టేట్స్. ఇది ఇంపార్టెంట్. ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డైవర్స్ స్టేట్స్
ఇది ఫేవరబుల్ కాదు, క్లియర్ అవ్వదు. ఇప్పుడు దే నీడ్ గ్రేటర్ అటానమీ, ఓకే, సెల్ఫ్ గవర్నమెంట్, ప్రతిపత్తి అంటాం కదా, మనకు మనమే రూల్ చేసుకోగలిగే ఫ్రీడమ్. సో స్వయం ప్రతిపత్తి ఈజ్ ద బెటర్ వర్డ్. సో దే నీడ్ గ్రేటర్ అటానమీ టు అడ్రస్ దేర్ ఇష్యూస్ ఇన్ దేర్ ఓన్ యునీక్ వేస్. మాకు మా స్వయం ప్రతిపత్తి ఉందండి, మేము రాష్ట్రాలకు ఎన్నుకున్న వాళ్ళమే, మీరు మమ్మల్ని ఇలా చూస్తే అవ్వదు. మాకు యూనిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, యూనిక్గా. అక్కడ నీళ్లు ఉన్న వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది, నీళ్ళు లేని వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. కొండలు ఉన్న వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది, కొండలు లేని వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. రిచ్ వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది, పూర్ వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. క్లియర్? అందరికీ ఒకలాగే ఉండదు కదా. ఇంగ్లీష్లో అంటే వాట్ ఈజ్ వన్ పర్సన్స్ ట్రాష్ ఈజ్ అన్ అదర్ పర్సన్స్ ట్రెషర్. ఓకే, అలాగా మాకు యూనిక్గా ఉంటాయి. దిస్ ఈజ్ బోత్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండాలి, సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ కూడా ఉండాలి. సో ఏ డామినెంట్ సెంటర్ ఫోర్సింగ్ ఇట్స్ విల్, నేను ఇలాగే ఉంటాను, నేను చెప్పిందే శాసనం, ఓకే, డామినెంట్ సెంటర్ ఫోర్సింగ్ ఇట్స్ విల్ ఆన్ ద స్టేట్స్ లీడింగ్ టు ద డిటీరియరేషన్, స్పాయిలింగ్. వ్యవస్థ కుళ్ళిపోతుంది, స్పాయిలింగ్ ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ does not augur well, does not predict well. Augur well అన్నాడు కాబట్టి, సో ఇట్ ఈస్ ఆగరింగ్ ఇల్ అన్నమాట. ఇట్ ఈస్ ప్రెడిక్టింగ్ బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ ప్రెడిక్టింగ్ గుడ్, ఇట్ ఈస్ ప్రెడిక్టింగ్ బ్యాడ్ ఫార్ ఇండియా, భారతదేశానికి. నెక్స్ట్ ఏమంటారు ఆయన, ఫైనాన్సింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వన్ ఇష్యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెంటర్ నుంచి మనకి ఏం కావాలి, ఆర్థికంగా సపోర్ట్ కావాలి. ఆ డబ్బులు ఏమి సెంటర్ డబ్బులు కాదు, స్టేట్స్ నుంచి వచ్చిన డబ్బులే సెంటర్కి పంపించాలి మనం. ఓకే, సెంటర్ అన్నది నిజంగా ఏమి ఉండదు, ఇట్స్ ఓన్లీ నోషనల్. రాజ్యాంగం ప్రకారం ఒక సెంటర్ ఉండాలి అని అనుకున్నారు అంతే. ఓకే, సెంటర్ ఇస్ అ మిత్ అంటారు చాలామంది. సెంటర్ మిథ్యం, ఏం లేదు, అక్కడ రాష్ట్రాలు నిలబడుతున్నాయి అన్న నానుడిలోని మాట్లాడే రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉన్నారనమాట. ఓకే, సో ఫైనాన్సింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వన్ ఇష్యూ. స్టేట్ ఫేస్ 3 బ్రాడ్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్. ప్రతి రాష్ట్రానికి 3 ఇష్యూస్ ఉంటాయి. ఇది స్టేట్ అనుకున్నాం అనుకోండి, 1, 2, 3 ఇష్యూస్ ఉంటాయి. 3 బ్రాడ్ కైండ్స్ ఆఫ్, సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి డెల్ట్ బై ఈచ్ స్టేట్. ఒకటి స్టేటే చేసుకోగలదు, బై ఈచ్ స్టేట్. అది పక్క రాష్ట్రానికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, వితౌట్ ఇంపాక్టింగ్ అదర్ స్టేట్స్, సచ్ యాజ్ చదువు, ఆరోగ్యం, ఓకే, సోషల్ సర్వీసు. ఆ రాష్ట్రంలో సామాజికంగా మనం ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాటర్. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్టేట్ హైవే నుంచి వెల్కమ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, వెల్కమ్ టు ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, వెల్కమ్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ, వెల్కమ్ టు ద స్టేట్ ఆఫ్ బీహార్, వెల్కమ్ టు స్టేట్ ఆఫ్ ఒడిస్సా. వెన్ యూ గో ఆన్ ట్రిప్, NHAI అంటే చూడండి, నేషనల్ హైవే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవి. ఫస్ట్ మనకి రోడ్స్ ఉండాలి, వాటర్ షేరింగ్, ఓకే, నదుల అనుసంధానం. మనకి జాగ్రఫీలోని సారు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వాటర్ షేరింగ్ అన్నది. ఎలాగా ఒక్కొక్క రాష్ట్రానికి ఎలాగా అంటే, మనకి నాసిక్ త్రయంబకం నుంచి మొదలు పెడుతుంది ఇది గోదావరి, అలా మెల్లిగా ట్రిక్కులు అవ్వుకుంటూ ఎక్కడికి వస్తుంది, తెలంగాణలోకి వస్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్రలోకి రావాలి, ఆంధ్ర నుంచి గోదావరి దగ్గర నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇవన్నీ రాష్ట్రాలు తడుపుతోంది అది. ఎందుకు, నాగరికతలన్నీ నదుల పక్కనే ఉన్నాయి. సో నదులు అన్నవి అనుసంధానం చేసుకోవాలి. ఆ నీరు కదా మనకి వ్యవసాయానికి దానికి పనికొస్తుంది. నాగరికతలన్నీ ఎక్కడ వచ్చాయి, నదుల దగ్గరే వచ్చినాయి. నైల్ నది నాగరికత, ఓకే, కృష్ణా నది నాగరికత, గోదావరి, ఓకే, పెద్ద పెద్ద సివిలైజేషన్స్ అన్నీను ఎక్కడ నుండి వచ్చాయి, జీవనదులు అనమాట. పెరినియల్ రివర్స్ అంటాం, జీవనదుల నుంచే వచ్చినాయి. సో ఇండస్ వ్యాలీ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, సో లెట్ us come back to the issue, main issue on hand. So infrastructure and water sharing require states to come. ఇది ఒకటి స్టేట్గా, ఇంకోటి స్టేట్ ప్లస్ స్టేట్, 1+1 చేసుకోవాలి, 2+1 చేసుకోవాలి. స్టేట్స్ టు కమ్ టు an agreement.
ఓకే కొన్ని అకార్డ్స్ రాసుకోవాలి. ఇష్యూస్ సచ్ యాజ్ కరెన్సీ అండ్ డిఫెన్స్. డబ్బులు అన్ని స్టేట్లు కావాలంటే ప్రింట్ చేసుకోలేవు అమెరికాలో. ఓకే, ఎవ్రీ స్టేట్ విల్ నాట్ హ్యావ్ దట్. సెంట్రల్ మింట్ అని ఒకటి ఉండాలి. ఓకే, కరెన్సీ డిఫెన్స్. ఓకే, కరెన్సీ అనగానే మీరు ఈ వర్డ్ జ్ఞాపకంచుకోండి, మింట్ అంటాం. దట్స్ వేర్ ద మనీ ఈస్ ప్రింటెడ్. ఓకే, అండ్ డిఫెన్స్ మనకు 3 ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. క్లియర్? డిఫెన్స్ అ కామన్ అప్రోచ్. దీనికి కామన్ అప్రోచ్. ఎస్, అన్ని రాష్ట్రాలు మేము చెప్పినట్టు వినాలి. ఇది బాగుంది. కానీ ద లాస్ట్ 2 kinds ఆఫ్ ఇష్యూస్ రిక్వైర్ అ హైయర్ అథారిటీ. దేనికండి? ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్కి, కరెన్సీకి, డిఫెన్స్కి ఒక హయ్యర్ అథారిటీ ఉండాలి. అందుకనే కదా సెంటర్ని పెట్టుకున్నాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటర్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి? సెంటర్. ఎందుకు? కోఆర్డినేషన్ రావాలి. 2 రాష్ట్రాల మధ్యన కోఆర్డినేషన్ రావాలి, ఆప్టిమాలిటీ రావాలి. ఆప్టిమమ్ అంటే ఏ రాష్ట్రానికి తక్కువ కూడదు. ఆప్టిమమ్ ఎంత కావాలంత, హౌ మచ్ రిక్వైర్. ఓకే, అకార్డింగ్ టు రిక్వైర్మెంట్. ఆప్టిమల్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. సో పెద్ద మనిషిగా కూర్చో, నువ్వు పెద్ద మనిషిగా కూర్చో. ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ షేరింగ్ గురించి ఎలా చేసుకోవాలో చెప్పు మాకు. ఓకే, కరెన్సీ అండ్ డిఫెన్స్ నువ్వు చెప్పు మాకు. ఆ పెద్ద అన్నయ్యలాగో, తండ్రిలాగో, తల్లిలాగో నువ్వు ఉండు అని రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి అక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు? ఎక్స్పెండిచర్ హ్యావ్ టు బి ఫైనాన్స్డ్. ప్రతి రాష్ట్రానికి ఖర్చులు ఉంటాయి, అప్పుడు దానికి డబ్బులు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అమ్మో, నాన్నో, అన్నయ్యో అంటాం కదా. మరి బాబు నాకు ఉద్యోగం వచ్చేంత వరకు అన్నట్టుగా. టు అచీవ్ ఏంటి? గోల్స్. ప్రతి రాష్ట్రానికి కొన్ని గోల్స్ ఉంటాయి. దానికోసం ఎక్స్పెండిచర్ ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుకి డబ్బులు కావాలి. 3 ఇంపార్టెంట్ ఈ సెంటెన్స్లో: ఖర్చులు, ఫైనాన్స్, గోల్స్. అండ్ దట్ రిజల్ట్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు గొడవలన్నీ దేని మీద వస్తాయి? డబ్బు. ఓకే, నాకు ఎంత కావాలి, వీడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, మనం కొట్లాట అనమాట. రెవెన్యూ హ్యాస్ టు బి రైజ్ టు ట్యాక్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ అని, ఏ స్టేట్ గవర్నమెంట్ ఎవరన్నా, ట్యాక్సెస్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రెవెన్యూ రావాలి. నాన్ ట్యాక్స్ సోర్సెస్ సచ్ యాజ్ బారోయింగ్స్. ఓకే, అయ్యా మాకు ఈసారి ఇలా జరిగిందండి వరదలకి, మీరు కాస్త ఓ 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తే దానికి వడ్డీతో సహా 4-5 ఏళ్ళలో కట్టేస్తాం. సెంటర్ నుంచి బారోయింగ్స్ తెచ్చుకుంటాం మనం. ఓకే, బారోయింగ్స్. ద సెంటర్ హ్యాస్ బీన్ గివెన్ అ ప్రిడామినెంట్. ప్రాముఖ్యత, ప్రిడామినెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీడామినెంట్. ముందుగానే డామినేట్ చేసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అగ్రతాంబూలు ఇస్తాం. ఇన్ రేజింగ్ రిసోర్సెస్ డ్యూ టు ది ఎఫిషియన్సీ ఇన్ కలెక్టింగ్ ట్యాక్సెస్ సెంట్రల్లీ. ఏమంటారు ఆథర్ గారు? వాళ్ళే మీరు సంపద సృష్టించండి, ఓకే, ట్యాక్సులు పెంచండి. డ్యూ టు ది ఎఫిషియన్సీ, చాలా పర్ఫెక్ట్గా ఇన్ కలెక్టింగ్ ట్యాక్సెస్ సెంట్రల్లీ. అమంగ్ ద మేజర్ ట్యాక్సెస్, పెద్ద మేజర్గా డబ్బులు వచ్చేవి ఏంటండి? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ఏదో వస్తుంది? కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఆర్ కలెక్టెడ్ బై ద సెంటర్. ఇవన్నీ సెంటరే. జిఎస్టీ, goods and sales tax, is collected by services tax is collected by center and the states and shared. జిఎస్టీని సెంటర్ స్టేట్ షేర్ చేసుకోవాలి. అది కలెక్ట్ చేసేది కూడా సెంటర్ అండ్ స్టేట్. సో ద సెంటర్ కంట్రోల్స్ మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్. ఎన్ని చూడండి, ఎన్ని? పిఐటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, సిటీ, కస్టమ్స్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజ్, ఈటీ. ఓకే, ఇన్ని ట్యాక్స్లు సెంటర్ దగ్గర పెట్టుకొని జిఎస్టీ ఒకటి సెంటర్ స్టేట్ కలెక్ట్ చేసుకొని షేర్ చేసుకుందాం. సో ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయండి? సెంటర్ దగ్గర ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది రిసోర్సెస్ అదే కంట్రోల్ చేస్తుంది. అండ్ దే హ్యావ్ టు డివాల్వ్. దీన్ని కిందకు పంపించాలి. డివాల్యూషన్. అంతా నా దగ్గర పెట్టి కూర్చుంటానంటే అవ్వదు. క్లియర్? ఇప్పుడు ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది అనుకోండి. నాన్నవాడు ఏం చేస్తాడు? పిల్లలు చదువు, ఇన్సూరెన్స్, ఓకే, బండి, ఈఎంఐలు, ఆడపిల్లలు ఉంటే గోల్డ్, ఒకేసారి 10-20 తొలాలు కొనమంటే కొనలేడు కదా. సో అన్నీ దేని మీద వెళ్తాయి? నెల బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్లో అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. ఓకే,
So devolved, as they have to devolve to the states to enable them అంటే అవి రాష్ట్రాలు టు ఫుల్ఫిల్ their రెస్పాన్సిబిలిటీస్. ఏంటంటే అవి అచీవింగ్ ద గోల్స్. ఆ అచీవింగ్ ద గోల్స్కి ఏం రావాలి? ఫైనాన్స్ కావాలి. ఈ ఫైనాన్స్ ఎక్కడి నుంచి రావాలి? డివాల్వ్ అవ్వాలి. ఓకే, ఎక్స్పెండిచర్ ఎవరు ఇవ్వాలి? ఎక్కువ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? సెంటర్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆర్ కంట్రోల్డ్ బై సెంటర్. సో మీరే డబ్బులు ఇవ్వండి, మా ఖర్చులు ఉంటాయి. ఎలా రిలేట్ చేశారు చూడండి ఆథర్ గారు. ఎక్స్పెండిచర్ టు ద రిసోర్సెస్, ఫైనాన్సెస్ టు బి డివాల్వ్డ్, అచీవింగ్ గోల్స్ టు ఫుల్ఫిల్ ద స్టేట్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్? రైట్. నెక్స్ట్ ఏమంటారు? A finance commission is appointed to decide on the devolution of funds. ఎంతెంత ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలి, ఎంత ఖర్చులు ఉంటాయి అనేది ఒక ఎస్టిమేట్ చేయడానికి ఓ ఫైనాన్స్ కమిషన్ ప్రతి ఇయర్ ఉంటుంది. ఓ 15, 16, 17, 18 ఫైనాన్స్ కమిషన్లు ఇప్పటి వరకు 16 పైన అయినాయి. ఓకే, వస్తుంది మనకి ఎన్ని అయినాయి అని. A finance commission is appointed to decide on the devolution of funds from the center to the states. సెంటర్ నుంచి ఎంత వెళ్ళాలి, and the share of each state. ప్రతి రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి. ఓకే, ద సెంటర్ సెట్స్ అప్ ది కమిషన్. ఇక్కడ ఎవరు సెట్ చేస్తారండి? సెంటర్ సెట్ చేస్తుంది. అండ్ యాజ్ మోస్ట్లీ సెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బట్టి. ఓకే, సార్ ఇక్కడ ఇదండి, సార్ ఇక్కడ ఇదండి అంటే వాళ్ళు దాన్ని ప్రయారిటీ చేసుకొని ప్రయారిటీ బట్టి ఓకే ఇస్తున్నారనమాట. దిస్ ఇంట్రడ్యూసెస్ ఎ బయాస్. వాళ్ళ ప్రయారిటీ ఎప్పుడైతే రిఫరెన్స్ వచ్చిందో దిస్ ఇంట్రడ్యూసెస్ ఏ పక్షపాతం, బయాస్, పార్షియాలిటీ, ఫేవరిటిజం ఇన్ ఫేవర్ ఆఫ్ ద సెంటర్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైపోయారు? సెంటర్. అండ్ బికమ్స్ అ సోర్స్ ఆఫ్ కొట్టుకోవడం, కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్యన? సెంటర్, స్టేట్. ఫర్దర్ ఇదే కాకుండా ఇంకా దేర్ హ్యాస్ బీన్ ఇన్ ఇంప్లిసిట్, బయటికి కనబడదు కానీ ఇంప్లిసిట్ బయాస్ ఇన్ ద కమిషన్స్. Implicit, that which is not visible, but there is an undercurrent of it happening. There is an undercurrent of this implicit thing happening. So that is another problem. That is an other problem for the states. Okay, it is indirect. It is implied. There is a bias in the commissions that the states are not fiscally responsible. Okay, they are not financially responsible. దిస్ రిఫ్లెక్ట్స్, ఇది మనకి అర్థం చూపెడుతుంది. ఏం చూపెడుతుంది? ఓకే, ఏం చూపెడుతుందంటే సెంటర్ స్టేట్ బయాస్, సెంటర్ పార్షియాలిటీ చూపెట్టేస్తుంది బయటికి. దట్ ది స్టేట్స్ ఆర్ నాట్ డూయింగ్ వాట్ దే షుడ్. రాష్ట్రాలు ఏం చేయటం లేదు, కానీ దే ఆర్ మేకింగ్ అన్డ్యూ. ఓకే, అన్డ్యూ అంటే వాళ్ళకి అపార్థం అనమాట. వాడు పార్థులు కాదు, అపార్థంగా దానం చేయండి అన్నట్టుగా అన్డ్యూ డిమాండ్స్ అంటున్నారు ఆన్ ది సెంటర్. మాకు పాత్రత ఉంది, మాకు ఇవ్వండి. లేదండి, మాకు కావాలి. సెంటర్ ఏమంటుంది? అబ్బాబే అసలు మేము అక్కడ ఇవ్వగలదు మీకు, దిస్ ఇస్ అన్డ్యూ డిమాండ్ అంటుంది అనమాట. అక్కడ రాష్ట్రాలకి స్టేట్కి గొడవలు అవుతున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి. ద స్టేట్స్ ఆల్సో పిచ్ దే డిమాండ్స్. స్టేట్స్ కూడా టేబుల్ మీద పట్టుకొస్తాయి. They bring a lot of issues onto the table. Okay, many issues are on the table. Antam kada ante yet to be considered. Many issues are pitched on the table. Their demands, they pitch their demands high to try and get larger share. Eppudu ekku adugithe ekku vastadi ani and get the larger share of the revenues. They tend వాళ్ళు మక్కువ చూపెడతారు to show lower revenues collection అండ్ హైయర్ ఎక్స్పెండిచర్. ఆదాయం 2, వ్యయం 11 అన్నట్టుగా ప్రతి రాష్ట్రం చూపెడుతుంది. ఏంటంట ఇదో హోప్, ఇన్ ద హోప్, ఒక చిన్న ఆశ దట్ దేర్ విల్ బీ అ గ్రేటర్ అలొకేషన్ ఫ్రమ్ ద కమిషన్. స్టేట్ నుంచి కొద్ది కమిషన్ వెళ్తుంది కదా సెంటర్కి, అందులోంచి ఎక్కువ డబ్బులు మనకు వస్తాయి అన్న చిన్న ఆశతో అనమాట. ఓకే, ఇలా చూపెడతారు. ద కమిషన్ బికమ్స్ అన్ ఆర్బిటర్ అండ్ ద స్టేట్స్ ద సప్లికాంట్. ఇది అస్సలు బాగాలేదన్నమాట. ఎవరికి? ఫార్ ది స్టేట్స్. మేమేమొచ్చి ఏదో భిక్షయాటనకు వచ్చినట్టుంది, వాళ్ళు ఏమొచ్చి ఇదిగో మేము నీకు ఫేవర్ చేస్తున్నాము, అబ్బో చాలా పెద్ద ఫేవరు అన్నట్టుగా సెంటర్ ఏమొచ్చి స్టంట్లు వేయడం మాకు నచ్చలేదండి. ఇదేదో చాలా బాధాకరంగా ఉంది. ఎలా ఉంది వాళ్ళకి?
As if they are the arbiters, they are the strongest position people, they are the referees. Okay, ఏదో దే విల్ సెటిల్ ది డిస్ప్యూట్స్. మేము ఎలా ఉన్నాము, ఏదో వీఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ సమ్మన్ ఇన్ పవర్ ఇన్ అ హంబుల్ వే. ఒకడేమొచ్చి ఎలా ఉన్నాడు, ఒక నేనే మీకు అందరికీ మంచి చేయగలను అని ఆ పొజిషన్లో ఉన్నాడు ఆర్బిటర్. ఇంకొకడు చాలా వినయ విధేయతలతో, బాబు మీకు మాకు హెల్ప్ చేయండి. సెంటర్ ఆర్బిటర్ అయిపోయింది. ఓకే, సెంటర్ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ది ఆర్బిటర్. స్టేట్లు ఏమైపోయాయి, దే హ్యావ్ బికమ్ ది సప్లికెంట్స్ ఇన్ అ హంబుల్ వే, సార్ ప్లీజ్ హెల్ప్ అస్ అని. క్లియర్? ఇది స్టేట్లకు నచ్చటం లేదు, ఇది స్టేట్లకు నచ్చటం లేదు. ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు, ఇంటర్ స్టేట్ టస్సల్స్, కొట్టుకోవడం. టస్సల్ ఇస్ అ ఫైట్. Tussle is a fight. Again, I'm telling you, they don't physically fight. They fight at a very intellectual level annamata. Center-state relation. The state cannot have a common position. Common position state kondu. As they are at different stages of development. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది డెవలప్మెంట్. ఎందుకంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ కొన్ని ప్రామిస్ చేస్తాయి. అదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే అదృష్టం. అదే గవర్నమెంట్ రాలేదనుకోండి, ఆ గవర్నమెంట్ మొదలుపెట్టినవన్నీ ఆపేసి ఈ గవర్నమెంట్ కొత్తగా మొదలు పెడుతుంది. ఓకే, అండ్ విత్ వాస్ట్లీ డిఫరెంట్ రిసోర్స్ పొజిషన్స్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రిసోర్స్ పొజిషన్ ఉంటుంది. ఇవి చాలా భిన్నంగా ఉంటాయి, వాస్ట్లీ చాలా ఎక్కువ ఉంటాయి. ద రిచ్ స్టేట్స్ హ్యావ్ గ్రేటర్ రిసోర్సెస్, అంతే కదా. ఎప్పుడైనా కొన్ని రాష్ట్రాలు బాగా పుష్కలంగా సౌభ్రాదత్తంతో సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రాలు, వాళ్ళ దగ్గర ఏముంటే ఎక్కువ రిసోర్సులు ఉంటాయి. ద పూర్ వన్ నీడ్స్ మోర్ రిసోర్సెస్. రిచ్ స్టేట్స్ హ్యావ్ గ్రేటర్ రిసోర్సెస్, చాలా ఎక్కువ ఉంటాయి, అధిక మొత్తంలో ఉంటాయి కొన్ని రాష్ట్రాలకి వాళ్ళకు కొన్ని రిసోర్సెస్ కావాలి, బాబు కొద్దిగా ఇవ్వండి బాబు అని ఆ రిచ్ స్టేట్లను వెళ్ళి అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఎందుకంట ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఫాస్టర్, వాళ్ళతో పాటు పరిగెట్టాలి కదా, అండ్ టు ప్లే క్యాచప్ దా నన్ను పట్టుకో అని పరిగెడుతున్నాయి అనమాట. అండ్ టు ప్లే క్యాచప్, మీటప్ టు. క్యాచప్ అంటే ఏంటి, ఇప్పుడు దే హ్యావ్ టు రీచ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్, టు ట్రై అండ్ రీచ్ ద సేమ్ పొజిషన్ యాజ్ అ కాంపిటీటర్. దే హ్యావ్ టు ప్లే ద క్యాచప్. సో ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ సపోజ్ టు డివాల్వ్ ప్రపోర్షనేట్లీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకే, ట్రై టు రీచ్ అన్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఫైనాన్స్ కమిషన్ ఈజ్ సపోజ్ టు డివాల్వ్ ప్రపోర్షనేట్లీ. అంటే రిచ్ స్టేట్లకి 1 ఇస్తే పూర్ స్టేట్లుగా 4, 5 లేకపోతే 3 లేకపోతే అప్పుడప్పుడు 8 ఇవ్వాలి. ప్రపోర్షనేట్లీ మోర్ ఫండ్స్ టు ద పూరర్ స్టేట్స్. కానీ దురదృష్టవశాత్తు, అన్ఫార్చునేట్లీ, డిస్పైట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్, సో ఫార్ రిచ్ స్టేట్ ఎక్కడో పూర్ స్టేట్, ద గ్యాప్ రిమైన్స్ వైడ్. ఇంత పెద్ద గ్యాప్, ఏదో ఒక గ్రాండ్ క్యాన్యన్లో ఉన్నంత గ్యాప్ ఉందన్నమాట. అక్కడెక్కడో రిచ్ స్టేట్స్ ఉన్నాయి, ఎక్కడో దే ఆర్ ఎట్ ద జెనిత్, దీస్ ఆర్ ఎట్ ద నదీర్. అంత వైడ్ గ్యాప్ ఉందన్నమాట, అంత వైడ్ గ్యాప్ ఉంది ఆథర్ గారి ప్రకారం. క్లియర్? రైట్. నెక్స్ట్ ఏమంటారు, ద రిచ్ స్టేట్స్ విచ్ కంట్రిబ్యూట్ మోర్ అండ్ గెట్ ప్రపోర్షనేట్లీ లెస్. ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది. రిచ్ స్టేట్స్ ఏమిస్తుంది, కంట్రిబ్యూట్ మోర్, కానీ వాళ్ళకి ప్రపోర్షనేట్గా తక్కువ వస్తుంది. ఈ 2 వర్డ్స్ జ్ఞాపకం ఉంచుకోండి, కంట్రిబ్యూట్ మోర్ అండ్ గెట్ లెస్. ఎవరికి అది ఇష్టం ఉండదు. హ్యావ్ రిసెంటెడ్ దిస్, వాళ్ళ కోపం, దే హ్యావ్ షోన్ దేర్ యాంగర్, వాళ్ళ కోపం చూపెట్టారు, దే హ్యావ్ షోన్ దేర్ యాంగర్. వాట్ దే ఫర్గాట్ ఈస్ దట్ ద పూరర్ స్టేట్స్ ప్రొవైడ్ దెమ్ ద మార్కెట్. వాళ్ళు కోపం చూపెట్టచ్చు, కానీ ఈ రిచ్ స్టేట్లో సంపద తయారు చేసిందంతా ఎక్కడ అమ్ముతున్నారండి, ఆ పూర్ స్టేట్లోనే అమ్ముతున్నారు. సో అక్కడి నుంచే కదా డబ్బులు వస్తున్నాయి, అది వీళ్ళు మర్చిపోతున్నారు. దే ఫర్గెటింగ్ ద పూర్ స్టేట్స్ ప్రొవైడ్ దెమ్ ద మార్కెట్. ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్ మరి, విచ్ ఎనేబుల్స్ దెమ్ టు గ్రో ఫాస్టర్. ఇది తోడ్పడుతుంది అనమాట, ఎనేబుల్, ఎయిడింగ్, హెల్పింగ్ దెమ్, ఓకే, టు గ్రో ఫాస్టర్. ఎవరికి, రిచ్ స్టేట్లకి. ద పూర్ స్టేట్స్ ఆల్సో హ్యావ్ మచ్. పూర్ స్టేట్స్ ఆల్సో చాలా పోతుంది వాళ్ళకి. ఏం పోతుంది, వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులన్నీను లీక్ అయిపోతున్నాయి. అది అక్కడ చిల్లుపడి అలా నీళ్ళలా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఒకప్పుడు ఐ టెల్ యు ఎన్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కాఫీ డేలు లేకపోతే స్టార్ బక్స్లు ఇవన్నీ మెట్రో సిటీస్లో ఉండేవి.
అలా మెల్లిమెల్లిగా హైదరాబాద్ వచ్చింది, మెల్లిమెల్లిగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చింది, విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చింది. నెక్స్ట్ అది 2 tier సిటీస్కి 3 tier సిటీస్కి అలా వెళ్ళిపోద్ది. ఎందుకంటే దే విల్ ఓపెన్ న్యూ మార్కెట్స్. సో ఒక తరం డబ్బులు సేవ్ చేసింది, ఒక తరం కాఫీకి 500-700 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు, వాటర్ బాటిల్ 300 రూపాయలు పెట్టి ఖర్చు పెడుతున్నారు. అలాగా. సో ద రిచ్ స్టేట్స్ విల్ క్రియేట్ మార్కెట్స్ ఇన్ పూర్ స్టేట్స్ అండ్ దే విల్ ఆల్సో బెనిఫిట్. దట్ ఈస్ దర్ ప్లేయింగ్ గ్రౌండ్ యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైమ్ ద పూర్ స్టేట్స్ they make money and the money is getting leaked out, where they again going to the rich states only, leaked out to the rich states, accelerating their development. Their అంటే రిచ్ స్టేట్ డెవలప్మెంట్ ఫాస్ట్గా గ్రో అయిపోద్ది. ఒక యూనిట్ బదులు 10 యూనిట్లు పెడతారు. ఓకే, 10 యూనిట్లు పెట్టి అక్కడి నుంచి 10 రాష్ట్రాలకు సప్లై చేయడం మొదలు పెడతారు. అదే స్టేట్లో పెడతారు, మళ్ళీ వచ్చి పూర్ స్టేట్లో పెట్టరు వాళ్ళు, అక్కడే అన్నీ పెట్టుకుంటారు. ఇట్ ఈస్ ఆఫన్ సెడ్ దాట్, ఇది ఎగ్జాంపుల్, ముంబై కంట్రిబ్యూట్స్ అ బల్క్ అంటే ఒక పెద్ద దండిగా ఎంత బల్క్ ఆఫ్ కార్పొరేషన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందండి? ముంబై నుంచి. ఇట్ షుడ్ గెట్ మోర్, కానీ బట్ దిస్ ఈజ్ బికాస్ ముంబై ఈజ్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్. ముంబై ఏంటండి, ప్రతి వీధిలోనూ హెడ్ ఆఫీస్ ఉంటుంది, అనమాట. ఓకే, బ్రాంచ్ ఆఫీసులు వేరు చోట్ల ఉండొచ్చు ఇండియాలో. So the big corporations are based there. Okay, big corporations that create 3 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, ఒక 60 లక్షల జాబులు క్రియేట్ చేసినవన్నీ అక్కడ కూర్చుంటే వెళ్ళి దే సిట్ ఇన్ బాంబే అండ్ పే దేర్ ట్యాక్స్ ఇన్ ముంబై. ట్యాక్స్ ఎక్కడ కడతారు? ముంబైలో కడతారు. మోర్ రెవెన్యూ ఇస్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ఎ స్టేట్. అలాంటి స్టేట్లో ఎక్కువ రెవెన్యూస్ ఇస్ కంట్రిబ్యూటెడ్. Benefits accrue అంటే యాడ్ ఆన్. If you make a fixed deposit in a bank, you will get accrued interest, add on interest. So benefits accrue. మరి అక్కడ ఆ రాష్ట్రంలోని వచ్చి వాళ్ళు కంపెనీ పెట్టి ల్యాండ్, లేబరు, క్యాపిటల్, రిసోర్సెస్, ఉద్యోగాల అవకాశం లోకల్స్కి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుద్ది మనకి? వాళ్ళకి కొన్ని లాభాలు ఉంటాయి, ట్యాక్స్ హాలిడేస్ ఉంటాయి. సో బెనిఫిట్స్ accrue in proportion to the fund spent. ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో అంతగానే మనకు బెనిఫిట్స్ చూపెడుతుంది రాష్ట్రం కూడాను. ఓకే, ప్రో బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్లీ అన్నమాట ఇవన్నీను, ప్రో బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్స్ ఇవన్నీను. యాజ్ ఎ రిజల్ట్ ఈచ్ స్టేట్స్ వాంట్స్ మోర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇట్స్ టెరిటరీ. సో మాకు ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుందండి, మేము కంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఆ కంట్రిబ్యూట్ చేసి మాకు ఇవ్వండి, ఎందుకంటే మా ఖర్చులు పెరుగుతున్నాయి, ఇదేంటండి ఇవ్వకపోతే అని ఎవరితో టస్సులు పెట్టుకుంటున్నారు? సెంటర్తో పెట్టేసుకుంటారు. మేము 100 రూపాయలు ఇస్తే మాకు 10 రూపాయలు ఇస్తారు ఏంటండి, అట్లీస్ట్ 40-50 అని ఇవ్వండి బాబు అని వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు గోడు వినిపించుకుంటున్నారు. వాంట్స్ మోర్. ద సెంటర్ కెన్ ప్లే పాలిటిక్స్. ఎక్కడ ఏం చేస్తుంది సెంటర్? ఇట్ ఇస్ ప్లేయింగ్ పాలిటిక్స్, రాజకీయం ఆడేస్తుంది. ఇన్ అలొకేషన్ ఆఫ్ స్కీమ్స్ అంటే ఈ రిచ్ రాష్ట్రాలకు రావాల్సిన స్కీములు ఆపి ఈ పూర్ రాష్ట్రాలకు ఇవ్వడం, ఇంకో రాష్ట్రంకి ఇవ్వడం, ఇలాంటివన్నీ. ఓకే, మరి వాళ్ళు కూడా వాళ్ళ పవర్ని కాపాడుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు కూర్చున్న కుర్చీని ఇంకో లాక్ వెళ్ళిపోకుండా చూసుకోవడమే ఈ రాజకీయ చదరంగం. ఓకే, ఆ చదరంగంలోని వాళ్ళు కూడా మంచిగానే పావుల్ని కదపాలి. ఇన్ ద అలొకేషన్ ఆఫ్ స్కీమ్స్ అండ్ ప్రాజెక్టులు కూడా ఎలా ఇవ్వాలి అన్నది సెంటర్ ఆలోచిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ఫేవరింగ్ ఇది గ్యారంటీగా. ఎందుకంటే అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్ ఆయన కాబట్టి గుజరాత్కి ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఎక్కువ మంది ఎంపీలు వస్తారు కాబట్టి. ఓకే, ద అపోజిషన్ రూల్ స్టేట్స్ హ్యావ్ ఫర్ లాంగ్, చాలా ఏళ్ళ నుంచి కంప్లైంట్ అబౌట్ మమ్మల్ని సవత్తెల్లా చూస్తున్నది సెంటరు అని గోడు గట్టిగా వినిపిస్తుంది పార్లమెంట్లోని. ఎక్కడ పడితే అక్కడ ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి మైక్ పట్టుకుని గట్టిగా అరుస్తుంది. డిక్రైయింగ్, షౌటింగ్ అవుట్ లౌడ్. It is shouting out loud. To get more resources, the state have to fall in line. ఇది వాళ్ళకి నచ్చని విషయం. మేము చెప్పినట్టు మేము గీతకేస్తాం, ఆ గీత మీద నడవండి, అలా అవటం లేదు. విత్ ద సెంటర్స్ దిక్కత్. హిందీలో దిక్కత్ అంటే వాట్ వీఆర్ సేయింగ్, యు ఫాలో వాట్ వీ సే. వాట్ వీ సే ఇస్ ద లా. దో యు ఆర్ ఎ స్టేట్ హూస్ కంట్రిబ్యూటింగ్ మోర్, బట్ ఫాలో వాట్ వీ సే. నో, దిస్ హ్యాస్ టేకెన్ ఎ న్యూ ఫార్మ్. ఇది ఒక కొత్త ఒరవడిలోకి వచ్చింది. వెన్ ద కాల్ ఇస్ ఫర్ డబుల్ ఇంజన్ కి సర్కార్.
ఇది ఏవో కొత్త సౌండ్లు వినబడడం మొదలెట్టాయి. డబుల్ ఇంజన్కి సర్కార్ అంటే ఏంటంటే రాష్ట్రంలోనే అదే పొలిటికల్ పార్టీ, సెంట్రల్లోనే అదే పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, అప్పుడు తొందరగా డెవలప్ చేసుకుంటారు. అలాంటి పొలిటికల్ క్యాంపెయినింగ్ ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుంది అని మిగతా రాష్ట్రాలు. దట్ ఈస్ ఫర్ ద సేమ్ పొలిటికల్ పార్టీ టు బీ గవర్నింగ్ ఎక్కడండి, సెంటర్ అండ్ స్టేట్. టు బీ గవర్నింగ్ ఈ వర్డ్ జ్ఞాపకంచుకోండి, ఎక్కడ, సెంట్రల్లోని స్టేట్లోని. అది డబుల్ ఇంజన్కి సర్కార్. ఇట్ ఈస్ అన్ అడ్మిషన్, ఓపెన్గా ఒప్పుకుంటున్నారు దట్ ది అపోజిషన్ రూల్ స్టేట్స్ విల్ బీ అట్ ఎ డిసడ్వాంటేజ్. ఎలాగైతే అపోజిషన్ అంటే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఒకవేళ ఇవన్నీ సెంట్రల్ పార్టీలు అనుకోండి, కానీ ఏమన్నా ఉంటే రాష్ట్రాలు, ఆ రాష్ట్రానికి మనం తొందరగా ఫండ్స్ పంపించాం, ఆపుదాం, ఫస్ట్ మన రాష్ట్రాన్ని చూసుకుందాం అని అన్నారు అనుకోండి, అప్పుడు దే విల్ బి ఎట్ ఎ డిసడ్వాంటేజ్. దిస్ అండర్మైన్స్, అండర్ ఎస్టిమేట్స్. ఇది ఏం చేస్తుంది, అండర్ ఎస్టిమేట్స్. దిస్ అండర్ ఎస్టిమేట్స్ ఏంటంట ఆథర్ గారి ప్రకారం ది ఆటోనమీ. ఓకే, స్వయం పాలన ప్రతిపత్తి అన్నాను చూడండి, ఆటోనమీ ఆఫ్ ద స్టేట్స్ అండ్ వీకెన్స్ అంటే నిర్వీర్యం అయిపోద్ది. అది సెంటర్ స్టేట్. ఈ ఫెడరలిజం అన్నది ఓకే వీక్ అయిపోద్ది. ఇట్ విల్ బికమ్ వీక్ బై ద డే బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ పాలసీ. Because of this kind of a policy, it will become weak. According to the author, it will become very weak. The autonomy of the states is not to be confused with freedom to do anything. Okay? State ki autonomy undi, స్వయం ప్రతిపత్తి ఉంది అంటే it does not mean confuse అయిపోకండి, అది ఏంటి పడితే చేయొచ్చు కాదు. ఓకే, it is circumscribed అంటే it is watched. There is an area within which it has to be. Okay, it is circumscribed by the need to function. Okay, that ఏమన్నారు ఆథర్ గారు, ఇట్ ఈస్ సర్కమ్స్క్రైబ్డ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ బై ద నీడ్ టు ఫంక్షన్ విద్ ఇన్ ఎ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ వైడర్ గుడ్. ఒకరి కోసమే కాదు, చాలామందికి మంచి జరగాలి. ఇట్ ఇంప్లాయిస్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ కామన్ అండ్ ద డైవర్స్. ఓకే, ఇట్ ఇంప్లాయిస్ ఏంటండి, సో వెంటనే మనం ఏమనుకోవాలి, ఈ రెస్ట్రిక్షన్స్, ఈ లిమిటేషన్స్ దేనికంట, ఓకే, లిమిట్ చేయడం దేనికంట, ఇట్ ఇంప్లైజ్ అ ఫైన్ బ్యాలెన్స్ అంటే కామన్గా చేయవలసినవి ఏంటి, కామన్ గుడ్, డైవర్స్ భిన్నత్వంలో చేయవలసినవి. ఓకే, ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇష్యూస్ ఇన్ ఫెడరలిజం అంటే సెంటర్ వర్సెస్ స్టేట్, సెంటర్ అండ్ స్టేట్ కో ఎగ్జిస్టింగ్ కదా. మరి ఇప్పుడు ఇష్యూస్ ఏంటి, ద 16th ఫైనాన్స్ కమిషన్ హెస్ బిగన్ వర్క్, మొదలెట్టేసింది. ఇట్ షుడ్ ట్రై టు రివర్స్, మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. రివర్స్ ఏంటి, ఆ చిరిగిపోయిన ఓకే పీనికల్ అయిపోయిన సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ని మళ్ళీ మంచి మార్గంలోకి తీసుకురావాలి. అండ్ స్ట్రెంగ్థెన్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా, భారతీయత అన్నది అందరిలో రావాలి. యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా అంటే ఏంటండి, యూనియన్ ఆఫ్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు కలిపి ఉంటేనే ఇండియా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అ పొలిటికల్ టాస్క్ బట్ ఆల్సో ఎన్ ఎకనామిక్ వన్. ఇది రాజకీయమే కాదు, ఇది సంపద సృష్టించడం కూడా ఇంపార్టెంట్. అన్ని రాజకీయ కోణాల నుంచి చూస్తే మరి జనాలు ఎప్పుడండి పెరుగుతారు. ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, ఫర్ ఎవర్ డెవలపింగ్ కంట్రీ, అలా అవ్వదు. ఓకే, ద కమిషన్ కుడ్ సజెస్ట్ దట్ దేర్ ఈజ్ ఈవెన్ హ్యాండెడ్ ట్రీట్మెంట్. కమిషన్ ఏం చెప్తుంది, ఈవెన్ హ్యాండెడ్ ట్రీట్మెంట్, వీళ్ళని సరిగ్గా చూసుకోవాలి ఆఫ్ ఆల్ స్టేట్స్ బై ద సెంటర్. అండ్ ఆల్సో లెస్ ఫ్రిక్షన్, ఎటువంటి గొడవలు, ఫ్రిక్షన్, ఓకే, మిస్అండర్స్టాండింగ్ అంటే చిన్న చిరాకులు పరాకులు ఉంటాయి కదా, ఆ ఫ్రిక్షన్ అమాంగ్ ది ఎవరి మధ్యన, రిచ్ పూర్ స్టేట్స్ మధ్యన. వెన్ ప్రొపోర్షనేట్లీ వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ప్రొపోర్షనేట్లీ అంటే ఈజీగా అర్థం అవ్వడం చెప్తాను నేను. ఇంత అన్నం ఉందనుకోండి, కుంతీదేవి గారు ఏం చేసేవారంటే అన్నాన్ని సరిగ్గా సగానికి చేసేవారు. ఈ సగం భీమసేనుడిది, ఈ మిగిలిన సగంలోని ఆవిడ, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 1 2 3 4 5 5 తినేవారు. ఎందుకు, భీమసేనుడికి ఆకలి ఎక్కువ,
తెలుగులో సామెత అంటాం కదా, భీమసేనుడు భోజనం చేసిన తర్వాత కుంతీదేవి వంటగదిలోకి వెళ్ళేది కాదంట, ఇంకేం ఉండేది కాదు. సో అలా అవ్వకూడదు మళ్ళీ. సో వెన్ ప్రపోర్షనేట్గా ఎవరికి అంత ఇవ్వాలి, ప్రపోర్షనేట్లీ మోర్ రిసోర్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు పూర్ స్టేట్స్. మరి వాళ్ళు కూడా ఎదగాలి కదా, యాజ్ టు కీప్ రైజింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ చెక్. లేకపోతే వీరు ఇలా పెరిగిపోతున్నారు, రిచ్ స్టేట్స్ వాళ్ళు ఇలా పడిపోతున్నారు. ఈ ఇన్ఈక్వాలిటీని వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి, సెంటర్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకే, లేకపోతే అది అన్నట్టు గ్రాండ్ క్యానియన్ అంత గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, ఇన్ చెక్. దీన్ని వాళ్ళు చెక్లో పెట్టుకోగలగాలండి. ద ఇష్యూ ఆఫ్ గవర్నెన్స్ అంటే పరిపాలనా దక్షత, బోత్ అట్ ద సెంటర్ అండ్ ఇన్ ద స్టేట్స్ నీడ్ టు బీ ఫ్లాగ్డ్. స్టార్ట్ జెండా ఊపం, నీడ్ టు బీ ఫ్లాగ్డ్. ఇట్ డిటర్మిన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టివిటీ. ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తాయి అన్నది స్టార్ట్ అవుద్ది. అండ్ ద పేస్ ఆఫ్ డెవలప్మెంట్. కరప్షన్ అండ్ క్రోనీయిజం ఇదొకటి ఇండియా పెద్ద ప్రాబ్లం. లీడ్ టు రిసోర్సెస్ బీయింగ్ వేస్టెడ్ అండ్ అ లాస్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. సమాజంలో అందరి బాగు కోసం మనం చేస్తూ ఉంటే, ఓకే మొదలు పెట్టేసాం, దీనికి జెండా కూడా ఊపేసాం మనం. కానీ ఇది ఏమవుతుంది, కొంతమంది వాళ్ళు ఏమన్నాం మనం, క్రోనీ అనగానే ఏంటి, వీళ్ళు మన ఫ్రెండ్స్ని, ఓకే మన అసోసియేట్స్ని అథారిటీలో ఉన్న పొజిషన్స్లోని మనం పెట్టేసుకుంటాం. అది ఏమవుతుంది, వాడికి అసలు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా కూడా చూడం, వాడికి ఆ పదవి ఇచ్చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుద్ది, రిసోర్సెస్ అన్నీ పాడైపోతున్నాయి ఈ క్రోనీయిజం వల్ల. క్రోనీయిజం ఫేవరింగ్ పీపుల్ హు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్వాలిఫైడ్ బట్ బికాస్ దే ఆర్ అవర్ స్టూజెస్, మన రెటిన్యూ అనమాట, పార్ట్ ఆఫ్ అవర్ అసిస్టెంట్స్, మనకు భట్రాజుల్లాగా ఉంటారు అలాంటి వాళ్ళందరినీ భజన. సో దట్ లీడ్స్ టు ద వేస్ట్ అండ్ ద లాస్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. సమాజంలోని వెల్ఫేర్ చేద్దాం అనుకున్నది నష్టంగా వెళ్ళిపోతుంది. టు రెడ్యూస్ ద డామినేషన్ ఆఫ్ ద సెంటర్ ఓవర్ ద స్టేట్స్, ద డెవల్యూషన్, ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలి ఫ్రమ్ ద సెంటర్ టు ద స్టేట్స్ కుడ్ బి రైజ్డ్ సబ్స్టాన్షియల్లీ. అంటే ఈ రాష్ట్రం బాగా బరువైన రాష్ట్రం, కొద్దిగా ఎక్కువ పంపిద్దాం. ఈ రాష్ట్రం కొద్దిగా వీక్ ఉంది, దీనికి తగ్గట్టుగా పంపిద్దాం. ఆ రాష్ట్రానికి ఇది ఎక్కువ కావాలి, తక్కువ కావాలి, ఏది ఎక్కువ కావాలో అది పంపిద్దాం, ఏది తక్కువ కావాలో ఇవన్నీ చూసుకోవాలి. సబ్స్టాన్షియల్లీ ఫ్రమ్ ఇట్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ 41% నుంచి ఇంకొద్దిగా. ద సెంటర్స్ రోల్ కుడ్ బి కట్టేల్, షార్టెండ్. ఇన్నాళ్ళు ఉన్నంత ఫ్రీ హ్యాండ్ ఎవరు, కట్టేల్ ద ఫ్రీడమ్, అడ్డంకులు వేయండి. ఫర్ ఇన్స్టెన్స్ ద PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఆర్ మన్రేగాస్ ఆర్ జాయింట్ స్కీమ్స్. ఇవేంటండి, సెంటర్ చేయాలి, స్టేట్ చేయాలి. బట్ ద సెంటర్ అసర్ట్స్, సెంటరు స్టేటింగ్ వెరీ స్ట్రాంగ్లీ, అసర్టింగ్, ధృవీకరించి చెప్పేస్తుంది. ఓకే, ధృవీకరించి ఏం చెప్తుంది, దట్ మాకు కూడా క్రెడిట్ ఇవ్వండి, ఇది మా వల్ల కూడా జరుగుతుంది అని. అంటే కొన్ని రాష్ట్రాలు చేయలేదనుకోండి, వాటికి శిక్ష వేసేస్తుంది. ఓకే, శిక్ష వెంటనే, పెనలైజ్డ్, పనిష్డ్. ఇదేంటండి బాబు, ఇలాగా మా గురించి కూడా చెప్పండి అంటే, నిర్మలా సీతారామన్ కొన్ని రాష్ట్రాలకు వచ్చి మీరు ఈ పథకం చేస్తున్నారు కదా, ఇందు మీద ప్రధానమంత్రి గారు స్టిక్కర్ లేదు అని అడిగినట్టు ఉంటుంది అనమాట. ప్రజలకు మంచి జరుగుతుందో కాదు, ఆవిడ స్టిక్కర్ లేదంట, అందుకని పెనలైజ్ చేసేస్తారు. ఇలాంటివన్నీను ఈ రాష్ట్రాలకి కాన్ఫ్లిక్ట్లు వచ్చేస్తాయి బిట్వీన్ ది స్టేట్ అండ్ ది సెంటర్. క్లియర్? ద సెంటర్స్ అన్డ్యూ అంటే ఇలా చేస్తే వాళ్ళకి అసలు హక్కు లేదు. అన్డ్యూ, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ అ పొజిషన్ టు డామినేట్. అలాంటివి అసలు చిన్న విషయాలు సెంటర్ పట్టించుకో. కానీ అన్డ్యూగా వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా ధృవీకరించి మాట్లాడడం అన్నది స్టేట్లని కాస్త చిన్న చూపు చూసినట్టే. అరే నేను సెంటరు, నేను చాలా పెద్ద అయితే ఏంటి, మేము పంపిస్తున్న డబ్బులతోనే కదా నువ్వు ఈరోజు ఆ పొజిషన్లో కూర్చున్నావు అని రాష్ట్రాలు 30-40 ఉన్న రాష్ట్రాల్లో 15 రాష్ట్రాలు మొదలెట్టేసాయి అనుకోండి గొడవ, బీజేపీ కాని రాష్ట్రాలు, అప్పుడు ఏమవుద్ది, గొడవ అయిపోద్ది సెంటర్కి స్టేట్కిను. ద సెంటర్స్ అన్డ్యూ అసర్టివ్నెస్ అండర్మైన్స్ ఫెడరలిజం. సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ అన్న దాన్ని కాస్త తక్కువ చేసేస్తుంది ఈ అన్డ్యూ అసర్టివ్నెస్.
అంత అంటే తెగేదాకా దేని లాక్కూడదు అంటాం కదా, తెగేదాకా దేని లాక్కూడదు. లాగేసాం అనుకోండి, తెగిపోయింది అనుకోండి, ఇంకేముంది, అయిపోయింది. ఒక గదిలో పెట్టి పిల్లిని అలా కొడుతుంటే ఏదో స్టేజ్లో అది రివర్స్ అది కూడా పుల్ అయిపోద్ది. సో అన్డ్యూ అసెప్టివ్నెస్ అండర్మైన్స్ ఫెడరలిజం. ఫండ్స్ విత్ ద సెంటర్ ఆర్ పబ్లిక్ ఫండ్స్. సెంటర్ దగ్గర ఉన్న డబ్బులు ఎవరివండి? పబ్లిక్ ఫండ్స్, కలెక్టెడ్ ఎక్కడి నుంచి? రాష్ట్రాల నుంచి, అండ్ స్పెంట్ ఇన్ ద స్టేట్స్. ద సెంటర్ ఈజ్ ఓన్లీ నోషనల్, ఉంది అంతే, అది ఓహో అనే హైపోథెటికల్గానే, అండ్ కాన్స్టిట్యూషనల్లీ క్రియేటెడ్. కాన్స్టిట్యూషనల్గానే, రాజ్యాంగ పరంగానే మనం సెంటర్ అన్న ఒక దాన్ని పెట్టుకున్నాం. అదే రియల్, మేమే అంతా కాదు, ఇట్ ఈస్ ఓన్లీ హైపోథెటికల్. వైల్ స్టేట్స్ అండ్ లోకల్ బాడీస్ ఆర్ ద రియల్ వన్స్. అస్సలు రియల్ ఏదండి? స్టేట్, లోకల్ బాడీస్, వేర్ ఎకనామిక్ యాక్టివిటీ, డబ్బులు, ఓకే, బిజినెస్ జరుగుతుంది, అండ్ రిసోర్సెస్ ఆర్ జనరేటెడ్, ఉత్పత్తి, ఓకే, మనకు కావాల్సిన వనరులు అన్నీను. ద స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ టు ద సెంటర్స్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. రాష్ట్రాలు ఒప్పుకున్నాయి రాజ్యాంగ పరంగా మనకు ఒక పైన ఒక పెద్దన్నయ్యలాగా, ఓ తండ్రిలాగా, ఓ తల్లిలాగా, ఓ ఫ్యామిలీని చూసుకోవాలి, ఒప్పుకున్నాం కాబట్టే కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం. అంతేగాని మీరు మా మీద అధికారం జులాయిస్తారంటే ఎలాగవుతుందండి? ఓకే, ద స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ టు ద సెంటర్స్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, బట్ దట్ డస్ నాట్ మేక్ దెమ్, ఓకే, సప్లికెంట్స్. హంబుల్గా, అయ్యా మాకు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారండి, సార్ మాకు ఎంత కావాలి మీరు ఇవ్వాలి అన్న పొజిషన్లోనే, ఈక్వల్ ఫుటింగ్లోనే ఉండాలి, ఓకే, ఫర్ దేర్ ఓన్ ఫండ్స్. మా డబ్బుల కోసం మేమేంటంటే అని, క్లియర్, మా డబ్బుల కోసం ఏమిటి? ఇట్ ఈస్ టైమ్ దట్ ది యూటిలైజేషన్ ఆఫ్ ద కంట్రీస్ రిసోర్సెస్. ఇప్పుడు వక్త్ ఆగే అంటే టైం వచ్చింది, ఇప్పుడు ఇట్ ఈస్ ద రైట్ టైం దట్ ది యూటిలైజేషన్ అంటే ఎలా వాడుకోవాలి, యూటిలైజ్ అనగానే ఏంటి? యూజ్ కంట్రీస్ రిసోర్సెస్ ఇస్ జాయింట్లీ డిసైడెడ్ బై సెంటర్ అండ్ ది స్టేట్. దేని మీద? ఈక్వల్ పార్ట్నర్స్, మీరు ఈక్వల్, నేను ఈక్వల్. అపోజిషన్ స్టేటా లేదా డబుల్ ఇంజన్ స్టేటా అది కాదు, ఇద్దరం ఈక్వల్గా కూర్చుని అక్రాస్ ద టేబుల్ మాట్లాడేసుకుందాం, ఓకే, మాట్లాడేసుకుందాం. దిస్ హ్యాస్ బికమ్ మోర్ ఫీజిబుల్, పాసిబుల్. ఇప్పుడు ఇది ఇంకా పాసిబుల్ అవుతుంది, గ్యారంటీ అవుతుంది. ఎందుకంటే పొలిటికల్ సిట్యువేషన్ ఇప్పుడు సెంటర్ అంత డిమాండింగ్ పొజిషన్లో లేదు, కమాండింగ్ పొజిషన్లో కూడా లేదు. ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది 2024 general elections, after the results of the 2024 general elections, this is the article. ఐఏఎస్ హైదరాబాద్ వాళ్ళ యాజమాన్యంతో జరుగుతున్న ఈ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ మీకు ఎంతగానో తోడ్పడుతుందని మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ల ద్వారా మాకు తెలుస్తోంది. మా వైజాగ్ అడ్రస్ ఎక్కడంటే ద్వారకానగర్ సెకండ్ లేన్లోని యాక్సిస్ బ్యాంక్ మేడ మీద. మాకు ఇక్కడే కాదు, రాష్ట్రంలోని పలు చోట్ల సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో మీకు మా ఐఏసీఈ వెబ్ పేజ్లోకి వచ్చారనుకోండి, కింద మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, క్లియర్. మీరు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉండండి. వాటిని నేను నా తోటి ఫ్యాకల్టీ అందరం మా సెంటర్ హెడ్స్తో మాట్లాడి ఇంకా మీకు ఎలా మెరుగు చేయాలి, మీకు ఇంకా ఎలా బాగా అవ్వాలి అన్న సదుద్దేశంతో క్లాసులు మేము కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.